தமிழ திருவெம்பாவை 17వ பாசுரம். திருச்சிற்றம்பலம். செங்கணவன் பால் திசைமுகன் பால் தேவர்கள் பால் எங்கும் இல்லாததோர் இன்பம் நம் பாலதா. கொங்குன் கருங்குரலி நந்தமை கோதாட்டி எங்கனும் இல்லங்கள் தோறும் எழுந்தருளி செங்கமல போர் பாதம் தந்தருளும் சேவகனை அங்கன் அரிசை அடியோங்கட்காரமோதை நங்கள் பெருமானை பாடி நலம் திகழ பங்கைய பூம்புனல் பாய்ந்தாடேலோ ఎంబావాయ్. తెలుగు తిరువెంపావై 17వ పాసురం. కమల నేత్రునికి చతుర్ముఖునకు దేవగణముకు అందని అదృష్టం మనలను వరించగా పట్టుకొరుల కోమలాంగి ఆ దేవదేవుడు సహృదయమే స్వగృహమై కొలువై ఉన్నాడు. ఆ పాద నీరేజంబుల్ సేవించు భాగ్యమునిచ్చి సహస్రాక్షుడై మనపై దయతో వీక్షించేడు. ఘనుడని కీర్తిస్తూ గానంబు పాడగా తామర కొలనులో స్నానమాచరించమ్మా. 17వ పాసురం భావం. ఓ కారు మబ్బుల వంటి కురులుగల చలి, ఎర్రటి కమలములే నేత్రములుగా గల శ్రీ మహావిష్ణువుకి, చతుర్ముఖులు అయిన బ్రహ్మగారికి మరియు ఇతర దేవతలెవ్వరికీ కూడా దక్కని అదృష్టం మనకు దక్కింది. అదెలా అంటే ఆ ఈశ్వరునికి మనపై కరుణ కలిగింది. ఆ దేవుణ్ణి కొలిచేవారి హృదయమే తన నివాసంగా చేసుకొని వారి పాద పద్మములను సేవించే సద్భాగ్యమును మనకి ఇచ్చి సహస్రాక్షుడై మనల్ని కంటికి రెప్పలా కాపాడుతూ దయగలిగిన తన కన్నులతో మనల్ని ఎల్లప్పుడూ సంరక్షిస్తూ ఉంటాడు. మనందరము కలిసి మన పాపాలు నశింపజేసేవారైన పరమేశ్వరుణ్ణి శంభో శంకర చంద్రకళాధర హర హర మహదేవా, ఇందుకళాధర ఈశ్వర పురహర శంభో మహదేవా, దేవా హర హర మహదేవా అంటూ కీర్తించి భక్తి పారవస్యంలో మునిగి తేలుదాం అని అర్థం. ధన్యవాదాలు.